మొటిమ చేసే మోసం ఇలాంటిది కాదు. ఎప్పుడు వచ్చేది తెలీదు, ఎంత పెద్దగా వచ్చేది తెలీదు. ఈ రోజు నున్నగా ఉన్న ముఖాన్ని రేపు మార్చేస్తుంది, సడన్ గా వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? చాలా మందికి తెలిసిన దారి మొటిమలని గిల్లడం. దాంతో అవి మచ్చలుగా, ఆ తర్వాత గుంటలుగా మారతాయి. మరి గిల్లకుండా మొటిమలని ఎలా పోగొట్టుకోవాలి అంటే రకరకాల క్రీమ్స్ వాడతారు, వేలల్లో ఖర్చు పెడతారు. అంత ఖర్చు అవసరమా? కేవలం లాలాజలంతో మొటిమలని పోగొట్టుకోవచ్చు. తెలుసా? ఎలానో తెలుసుకుందాం. మన లాలాజలంలో పెరాక్సిడేస్, డిఫెన్సిన్స్, సైస్టాటిన్స్ అండ్ యాంటీబాడీస్ లైక్ ఎల్జీఏ, థ్రోంబోస్పాండిన్, లైసోజైమ్, లాక్టోఫెరిన్ మరియు ల్యూకోసైట్ ఇలాంటి ఎంజైమ్స్ ఉంటాయి. లాలాజలంలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేషన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అందుకే చాలా మంది ఏదైనా గాయమైనప్పుడు వెంటనే లాలాజలాన్ని రాసుకుంటారు. ఇది తెలియక చేస్తారు. బహుశా మన మెదడే అలాంటి సంకేతం పంపిస్తుందేమో. సరే, ఇప్పుడు మొటిమల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఎప్పుడైతే లాలాజలాన్ని మొటిమపై రాస్తారో అప్పుడు అది బ్రేక్ డౌన్ అయిపోయి నిట్రిక్ ఆక్సైడ్ లా మారుతుంది. ఇది చర్మంపై పెరిగే బ్యాక్టీరియాపై పోరాడుతుంది. ఇందులో ఉండే ఎంజైమ్స్ మరియు ప్రోటీన్స్ అన్ని సహజ సిద్ధమైనవి కావడంతో మనిషి యొక్క లాలాజలం ఇలాంటి సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ని పెద్దగా క్యారీ చేయదు. కొన్ని దేశాల్లో దోమకాటుకి, కొన్ని రకాల గాయాలకి మనిషి లాలాజలాన్ని చికిత్సలో భాగంగా ఉపయోగిస్తారు. ఇందులో పొటాషియం కూడా ఎక్కువే ఉండడంతో అది గాయాలపై, మచ్చలపై కూడా పనిచేస్తుంది. అయితే మొటిమపై లాలాజలాన్ని ప్రయోగించే ముందు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మొటిమ మొదలైన వెంటనే రాయడం. అంటే అది ముదిరాక లేక పగిలాక రాయకూడదు. ఇలా మొదలవగానే అలా రాస్తే పనిచేస్తుంది. రెండవ కండిషన్ ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం నిద్రలోంచి లేవగానే రాయాలి. ఎందుకంటే ఉదయం పూట వచ్చే లాలాజలం చాలా శుద్ధమైంది. తినడం, తాగడం చేశాక ఆహారంలోని ఎలిమెంట్స్ లాలాజలంలో కలిసిపోతాయి. అందుకే మంచినీరు తాగకముందు, నిజానికి దంతాలు కూడా శుభ్రం చేసుకోకముందే పింపుల్ మీద లాలాజలంతో దాడి చేయండి. అదేమీ ఇమీడియట్ ఎఫెక్ట్ చూపించదు, కానీ బ్యాక్టీరియా పేరుకుపోకుండా చేసి మొటిమ ఎదుగుదలని ఆపుతుంది. ఆ రకంగా మొటిమ మీద బల ప్రయోగం చేయకుండానే మాయం చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.